విక్రమార్కుడు ప్రజలు సుఖంగా ఉండేలా పరిపాలన చేస్తున్నాడు. ఒకనాడు ఒక సన్యాసి అతను వద్దకు వచ్చాడు. రాజు ఆ సన్యాసిని ఎంతో గౌరవించాడు. అతని వినయ విధేయతలకి, భక్తి ప్రపత్తులకి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు. అయితే ఆ పండుని ఏం చేయాలో మాత్రం చెప్పలేదు. ప్రతిరోజు ఆ సన్యాసి రావడం, ఒక పండునిచ్చి వెళ్ళిపోవడం. విక్రమార్కుడు ఆ పండుని దాచమని పక్కనే ఉన్న కోశాధికారికి ఇవ్వడము ఇలా జరుగుతూ వస్తుంది. ఒకరోజు సన్యాసి ఫలమిచ్చేసరికి విక్రమార్కుడికి సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వైపే చూస్తుంది. అది గమనించిన రాజపురోహితుడు కోతికి అందించాడు. కోతి ఆ పండుని తినాలని దానిని కరవగా పండులోంచి కొన్ని రత్నాలు జలజలామంటూ రాలాయి. అది చూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి అంతవరకు దాచి ఉంచమన్న పండ్లన్నిటినీ తెప్పించి పగల కొట్టించి చూడగా వాటన్నిటి యందునూ కూడా అతి విలువైన రత్నాలున్నాయి. అప్పుడు ఆ సన్యాసి వైపు తిరిగి చేతులు జోడించి, మహాత్మా, మీరిలాంటి ఫలాలను నాకెన్నో దినముల నుండి ఇచ్చుచున్నారు. ఒక్కొక్క ఫలములోని రత్నం విలువ అపారము. నా నుండి మీరేమి ఆశించుచున్నారు? నేను మీకు చేయవలసిన సేవ ఏమిటి అని వినయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ సన్యాసి, రాజా, నేను తపస్సుకి సంబంధించిన ఒక మహాకార్యదీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమంగా నెరవేరాలి అంటే నాకు నీ వంటి సాహసము, ఔదార్యము, విక్రమము కలవాని అవసరమెంతో ఉన్నది. నీ నుండి ఆ సహాయమును కోరుకున్నటకే ఇలా చేశాను అన్నాడు. నేను చేయవలసిన పని ఏమిటి అని అడిగాడు విక్రమాదిత్యుడు. రాబోవు బహుళపక్షము నాటి అమావాస్య రాత్రి నేను తపస్సు చేసే చోటికి ఆయుధములు మాత్రమే కలిగియుండి ఒంటరిగా రావాలి. వచ్చి అడిగాడు విక్రమార్కుడు. అక్కడికి కొన్ని ఆమడల దూరంలో, ఆమడ అంటే 8 మైళ్ళు, ఒక పెద్ద మర్రి చెట్టుంది. ఆ మర్రి చెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూ ఉంటుంది. ఆ శవ శరీరమును నేను తపస్సు చేసే చోటుకి తేవాలి అన్నాడు సన్యాసి. అలాగే అని అంగీకరించాడు విక్రమార్కుడు. మరి నేను రావలసిన ప్రదేశం అడిగాడు. నేను తపస్సు చేసే స్థలం చేరుకుందుకు గుర్తులు చెబుతాను. జాగ్రత్తగా విని గుర్తుంచుకో అంటూ ఆ ప్రదేశం చేరడానికి మార్గం గుర్తులు చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి. బహుళపక్షము అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకుని ఒంటరిగా బయలుదేరి సన్యాసి తపస్సు చేసుకునే స్థలం చేరుకున్నాడు. ఆ మర్రి చెట్టు ఎక్కడుందో, నేనేం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు. విక్రమార్కుడిని చూస్తూనే చాలా ఆనందం పొందిన ఆ సన్యాసి ఇలా అన్నాడు. ఇక్కడికి దక్షిణ దిక్కుగా నేను చెప్పిన వటవృక్షముంది. దానికి వేలాడే శవాన్ని నువ్వు ఇక్కడికి తేవాలి. శవాన్ని మోసుకు వస్తున్నప్పుడు ఆ శవం నిన్ను పలకరిస్తుంది, మాటలాడించబోతుంది. శవం మాట్లాడడమా అని ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. అది మామూలు శవం కాదు. ఆ చెట్టు మీద బేతాళుడుంటాడు. నువ్వు శవాన్ని భుజానికి ఎత్తుకోగానే ఆ బేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు. ఆ బేతాళుడు నిన్నేవేవో ప్రశ్నలు వేస్తాడు. వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు. నువ్వు మాట్లాడావో, నోరు విప్పావో శవంలోని బేతాళుడు వెనక్కి పారిపోతారు. ఆ బేతాళుడే నా తపస్సుకు ఆటంకం కలగజేస్తున్నాడు. వాడిని నెత్తిమీద పెట్టుకుని నిశ్శబ్దంగా, మౌనంగా ఇక్కడికి తెచ్చావో ఇక నా కార్యానికి విఘ్నాలు కలిగించగలిగాడెవ్వరూ ఉండరు. సరే అని మర్రి చెట్టు వైపు బయలుదేరాడు విక్రమాదిత్యుడు. చీకటి జడలు విరబోసుకున్న దెయ్యాల్లా చెట్లు గాలికి ఊగుతూ గుండెలు జలధరింపజేసేలా ఏవేవో పక్షుల కూతలు, జంతువుల అరుపులు, వేటికి వెరవకుండా మర్రి చెట్టుని చేరుకున్నాడు విక్రమాదిత్యుడు. అక్కడి వాతావరణం మరీ భయంకరంగా ఉంది. నేలమీద మానవ కపాలాలు, స్వేచ్ఛగా తిరగాడుతున్న భయంకర సర్పాలు, ఎక్కడి నుంచో నక్కల ఊలలు, తోడేళ్ల అరుపులు, గుడ్లగూబల నవ్వులు,
వేటిని లెక్క చేయకుండా మొలలో కత్తితో మర్రి చెట్టు వైపు చూశాడు రాజు. మరి చెట్టు మహావికృతంగా ఉంది. దాని కొమ్మకి శవం వేలాడుతోంది. అతను చెట్టెక్కాడు. శవానికి కట్టిన తాళాన్ని కత్తితో ఛేదించాడు. అంతే. ఆ తాళ్ళు తెగడమేమిటి? శవం మాట్లాడడం మొదలుపెట్టింది. దానిని పట్టుకోబోతే అది యథాస్థానానికి పోతుంది. ఓహో, ఈ శవశరీరంలో బేతాళుడున్నాడన్నమాట అనుకుని విక్రమార్కుడు శవానికున్న తాళ్ళని కోస్తూనే దానిని గట్టిగా పట్టుకుని నెత్తిమీద పెట్టుకుని బంధించి చెట్టు దిగి మౌనంగా నడవసాగాడు. అప్పుడు రాజా అని పిలిచాడు బేతాళుడు. విక్రమార్కుడు పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. అయినా వదలలేదు బేతాళుడు. విక్రమార్క, మహిపాల, నేను నీకు అలసట తెలియకుండా ఈ నిశిదిలో నడిచి నడిచి విసుగు రాకుండా ఒక కథ చెబుతాను, సరేనా? అతను అవునని కాదని ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శవాన్ని మోసుకుంటూ నడవసాగాడు. మళ్ళీ బేతాళుడు ఇలా అన్నాడు. కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తక్షణమే నీ తల 1000 ముక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను అని చెప్పి కథలు మొదలు పెడతాడు.